ఎన్టీఆర్ జిల్లా కంచుకచర్ల రెవెన్యూ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆఫీసులో ఉన్న దస్తావేజులు, కీలక ఫైళ్లు దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు ఫైర్ సిబ్బందికి ఫోన్ చేయగా మంటలను అదుపు చేశారు. ఓల్డ్ రికార్డు దగ్ధమైనట్టుగా ఫైర్ సిబ్బంది తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కంచుకచర్ల రెవెన్యూ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆఫీసులో ఉన్న దస్తావేజులు, కీలక ఫైళ్లు దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు ఫైర్ సిబ్బందికి ఫోన్ చేయగా మంటలను అదుపు చేశారు. ఓల్డ్ రికార్డు దగ్ధమైనట్టుగా ఫైర్ సిబ్బంది తెలిపారు. మాకు సుమారు 5:30కి ఫైర్ కాల్ వచ్చింది. అతను పేరు నెంబరు అడిగే లోపల పెట్టేశాడు. ఎంఆర్ఓ ఆఫీస్లో మంటలు వస్తున్నాయి, పొగ వస్తుంది సార్ అని చెప్పాడు అతను. సరే మా పేరు రాసుకోవడానికి కూడా అతను టైం ఇలా పెట్టేశాడు. ఇంకెమ్మటే బండి టర్న్అవుట్ అయింది. మేము వచ్చేసరికి ఇక్కడ ప్రమాదం జరుగుతుంది, పొగ వస్తుంది, మంటలు కూడా ఉన్నాయి. నీరు అంటే వాటర్ కొట్టి పక్క రూమ్ కూడా తాళం బాగలు కొట్టి చూసాము. అక్కడ ఏమైనా అగ్ని ప్రమాదం ఏమైనా పక్క రూమ్లో కూడా జరుగుతుందేమో అని. పెద్ద ప్రమాదం ఏం కాదు, ఇవన్నీ పాత రికార్డు అంటున్నారు. కాకపోతే ఇప్పుడు ఫైర్ ఎలా జరిగింది అంటానికి ఒకవైపు ఏమో సలిమంట ఎత్తున్నారు, ఒకవైపు ఏమో షార్ట్ సర్క్యూట్ ఏమో డౌట్. రెండింటి మీద మేము ఎంక్వైరీ చేసి చెప్తాం. ఎన్టీఆర్ జిల్లా కంచుకచర్ల రెవెన్యూ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆఫీసులో ఉన్న దస్తావేజులు, కీలక ఫైళ్లు దగ్ధంకు సంబంధించి భర్త సమాచారాన్ని మా ప్రతినిధి సాయిబాబు ఫోన్లైన్ అందిస్తారు. సాయిబాబు, ఎన్టీఆర్ జిల్లా కంచుకచర్ల రెవెన్యూ కార్యాలయంలో అగ్ని ప్రమాదం సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. నన్నిగామ కంచిసార్లు మండలం కంచిసార్లు తహసీల్దార్ ఆఫీస్ లో ఈ రోజు తెల్లవారుజామున తహసీల్దార్ కార్యాలయంలో మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న స్థానికులు ఫైర్ సిబ్బందికి ఫోన్ చేయగా ఫైర్ సిబ్బందితో వచ్చి మంటలు ఆపడం జరిగింది. ఓల్డ్ రికార్డులు ధ్వంసం అయినట్లు ఫైర్ సిబ్బంది తెలియజేశారు. తెల్లవారుజామున సెలిమెంట్ లో వేయడం వలన నిప్పురవ్వలు చికిత్స రికార్డులు కూడా పడియా, మంటలు వచ్చాయా లేదా షార్ట్ సర్క్యులేషన్ వల్ల అయిందా అనే వివరాలు తెలియజేస్తామని ఫైర్ సిబ్బంది అధికారి శివారెడ్డి తెలియజేశారు. రైట్, థ్యాంక్ యూ సాయిబాబు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ బైపాస్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిమెంట్ ట్యాంకర్ను డీసీఎం ఢీకొట్టింది. దీంతో డీసీఎంలోని 3 కూలీలు స్పాట్లో మృతి చెందగా మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో వారిని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ బైపాస్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిమెంట్ ట్యాంకర్ను డీసీఎం ఢీకొట్టింది. దీంతో డీసీఎంలోని 3 కూలీలు స్పాట్లో మృతి చెందగా మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సాయంతో వారిని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఎంతైనా సరిగ్గా సర్వం చేసుకోడు కదా, మరి అక్కడ నుండి వీడియో ఇచ్చాడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ బైపాస్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు ఫోన్లైన్ అందిస్తారు. పుల్లారావు, ఈ రోజు తెల్లవారుజామున నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఒకటి ఈడుగూడ చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. హైదరాబాద్ నుండి ఇటాలియన్ మార్బుల్స్ తో వెళ్తున్నటువంటి డీసీఎం వాహనము, అదేవిధంగా గుంటూరు నుండి ఖమ్మం వైపు వెళ్తున్నటువంటి సిమెంట్ ట్యాంకర్ దిగున్న ఘటనలో 3 వ్యక్తులు అక్కడికక్కడ మృతించడం పరిస్థితులకు. అదేవిధంగా మరో 3కి తీవ్ర గాయం కాగా వారి సమీపంలో ఉన్నటువంటి మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి 3 పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు కూడా మనకు తెలియవస్తుంది. ముఖ్యంగా ప్రమాదానికి ప్రధాన కారణము తెల్లవారుజామున కురుస్తున్నటువంటి మంచు, అదేవిధంగా అతి వేగమే దీనికి కారణం అని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఈ గుంటూరు నుండి వస్తున్నటువంటి ఒక సిమెంట్ ట్యాంకర్ కి సంబంధించి
మిర్యాలగూడ నుండి ఖమ్మం వైపు వెళ్లే ముందు అంటే ఇక్కడ ఒక యూటర్న్ అనేది ఉంటుంది. సో ఆ రకంగా కన్వే చేసుకున్న సమయంలో హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి ఇక డీసీఎం అనేది వేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ ప్రమాదం సంబంధించేసి ఆ ఇక ఇటాలియన్ మార్కర్స్ డీసీఎం లో వేసుకుని వస్తున్నారు కాబట్టి ఆ పైన అంటే వెనక ఉన్నటువంటి ఆ యొక్క ఆ మార్బుల్స్ మధ్యలో ముగ్గురు కూలీలు పడుకొని ఉన్న పరిస్థితి ఉంది. ఎప్పుడైతే ఈ ట్యాంకర్ ఢీకొట్టిందో ఆ యొక్క మార్బుల్స్ అనేవి ఆ కూలీల మీద పడే వరకు ఆ ముగ్గురు కూడా అతనే చనిపోయిన పరిస్థితి ఉంది. క్యాబిన్ లో ఉన్నటువంటి ముగ్గురు మాత్రము తీవ్రంగా గాయపడ్డారు. సో వీరి ప్రధాన కారణం మాత్రం అధివేగం అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఎప్పుడైతే ఈ ట్యాంకరు అదేవిధంగా డీసీఎం ఢీకొట్టడంతో రోడ్డుపై అడ్డంగా పడి ఉండడంతో ట్రాఫిక్ కూడా స్తంభించిపోయిన పరిస్థితిని పోలీసులు వెంటనే చేరుకున్న తర్వాత క్రేన్ సహాయంతో డీసీఎం అదేవిధంగా ఆ యొక్క సిమెంట్ ట్యాంకర్ కూడా పక్కన తొలగించేసి ట్రాఫిక్ ను క్లియర్ చేసిన పరిస్థితి ఉంది. ఆ గాయపడ్డ వారి పరిస్థితి మాత్రం విషయంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. చక్రి, పుల్లారావు, ఎన్ని గంటల సమయంలో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది? ఈ రోజు తెల్లవారుజామున అంటే 3:30-4 గంటల సమయంలో ఈ యొక్క ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు నిర్ధారించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆ సమయంలో మంచు అనేది చాలా తీవ్రంగా పడుతుంది. సో మంచు తీవ్రత ఉండటము, అదే సమయంలో డీసీఎం ఎవరైతే నడుపుతున్న డ్రైవరు దాన్ని ఆ యొక్క వేగంతో వస్తూ యూటర్న్ అవుతున్నటువంటి వాహనాన్ని గమనించకుండా ఉండడం వల్ల ఇక ప్రమాదం జరిగిందని చెప్పి భావిస్తున్నారు. 3:30-4 గంటల సమయంలో కాబట్టి ఎక్కువ కూడా ఆ టైంలో అదే ఎవరు కూడా పబ్లిక్ బయట లేనటువంటి పరిస్థితి, కొంత లేట్ గా సమాచారం కూడా చెప్పవచ్చు. సో ఆ యొక్క క్షతగాత్రులను మాత్రము వెంటనే పోలీసులు చేరుకొని హాస్పిటల్ తరలించారు. ముఖ్యంగా ఈ ముగ్గురు మృత్యువాత పడటానికి ప్రధాన కారణం ఆ యొక్క డీసీఎం లో ఉన్నటువంటి ఆ మార్బుల్స్ అనేవి వాళ్ళ మీద పడటం వల్ల మరణించారని చెప్పేసి కూడా నిర్ధారించారు. ముఖ్యంగా వీరందరూ కూడా అంటే డీసీఎం లో ఉన్నటువంటి కూలీలందరూ కూడా బీహార్ కు చెందినటువంటి వారిగానే పోలీసులు గుర్తించారు. ప్రమాదం మాత్రము 3:30 నుంచి 4 గంటల సమయంలో జరిగిందని చెప్పి. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు. మహబూబాబాద్ జిల్లా మరిపెడలో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ తోటి మంటలు చెలరేగి బార్ అండ్ రెస్టారెంట్ దగ్ధమైంది. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడలో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ తోటి మంటలు చెలరేగి బార్ అండ్ రెస్టారెంట్ దగ్ధమైంది. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడలో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ తోటి మంటలు చెలరేగి బార్ అండ్ రెస్టారెంట్ దగ్ధంపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్లైన్ అందిస్తారు. చంద్రశేఖర్, ఈ అగ్ని ప్రమాదానికి
కారణాలేంటి చంద్రశేఖర్? మహబూబాబాద్ జిల్లా మర్రిపేట మండల కేంద్రంలోని హనీ బార్ అండ్ రెస్టారెంట్ లో ఈ రోజు ఉదయం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయినట్లుగా మనకు సమాచారం అందుతుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లనే భారీగా మంటలు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన బార్ అండ్ రెస్టారెంట్ సిబ్బంది ఫైర్ అధికారులకి సమాచారం అందించారు. వెంటనే ఫైర్ అధికారులు వచ్చి అక్కడ అగ్నిమాపక సిబ్బంది మొత్తం కూడా ఆ మంటల్ని ఆర్పివేయడంతో పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. కానీ బార్ అండ్ రెస్టారెంట్ లో వచ్చిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల వచ్చిన మంటల వల్ల మాత్రం 80 లక్షల పైగా ఆస్తి నష్టం జరిగినట్లుగా అయితే ఇటు బార్ అండ్ రెస్టారెంట్ యజమాని అయితే ఆవేదన చెందుతున్నాడు. ప్రభుత్వం ఆదుకోవాలి, 80 లక్షల పైగా నష్టం జరగడంతో నాకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురయ్యాయి కాబట్టి ప్రభుత్వం నన్ను ఆదుకొని సాయం అందించాలని చెప్తున్నారు. కానీ మనం చూసుకుంటే ఈ మధ్య ఇటు హోటల్స్ కానీ బార్ అండ్ రెస్టారెంట్స్ తో పాటు షాపింగ్ మాల్స్ లో కొంత ఫైర్ సేఫ్టీ విషయంలో కొంత మన ఎవరైతే యజమానులు ఉన్నారో ఫైర్ సేఫ్టీలో కొంత సూచనలు పాటించట్లేదు. మొత్తం కరెంటు విద్యుత్ వైర్లు విచ్చలవిడిగా వదిలేయటాలు, కొంత సేఫ్టీ పైన వారు అవగాహన లేకపోవటమా, లేదంటే కొన్ని కారణాల వల్ల వారు సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో కాకపోవడం వల్లనే ఇలాంటి ఫైర్ ప్రమాదాలు జరుగుతున్నాయని అయితే ఇటు నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికైనా అధికారులు కూడా ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్స్ జరగకుండా ఉండే విధంగా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలంటే ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి చక్రి. కానీ ముందుగానే సిబ్బంది అప్రమత్తం అవడంతో ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు చక్రి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? మంటలు అదుపులోకి వచ్చాయా? బార్ అండ్ రెస్టారెంట్ యాజమాన్యం ఏం చెబుతోంది చంద్రశేఖర్? వెంటనే ఫైర్ సిబ్బంది అయితే ప్రాంతానికి రావడం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అయితే ప్రస్తుతం ఆర్పేశారు. ప్రస్తుతం అయితే అక్కడ ఎలాంటి ప్రమాదం అయితే లేదు. కాకపోతే అది తీవ్రంగా మంటలు రావడంతో కొంత భారీగా నష్టం వాటిల్లింది. ఫర్నిచర్ తో పాటు ఇటు సామాన్లన్నీ కూడా కాలిపోవడం, నాకు 80 లక్షల పైగా నష్టం వాటిల్లని బార్ యజమాని అయితే చెప్తున్నాడు. కాబట్టి ప్రభుత్వం ఆదుకోవాలని అయితే తను వేడుకుంటున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే అక్కడ మొత్తం నిలకడగానే ఉంది చక్రి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. తెలంగాణ డీజీపీ నియామకంపై నేడు హైకోర్టు తీర్పు వెలువరించనుంది. శివధర్ రెడ్డి నియామకం చట్టవిరుద్ధంగా జరిగిందని హైకోర్టులో సామాజిక కార్యకర్త ధన్ గోపాల్ పిటిషన్ వేశారు. పిటిషన్ పైన హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. ఇవాళ తీర్పు వెలువరిస్తామని జస్టిస్ పుల్ల కార్తిక్ ప్రకటించారు. ప్రకాష్ సింగ్ బాదల్ కేసులో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయకుండానే శివధర్ రెడ్డిని డీజీపీగా నియమించారంటూ సామాజిక కార్యకర్త ధన్ గోపాల్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని కొట్టేయాలంటూ అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి వాదించారు. వాద ప్రతివాదనలు ముగియడంతో ఇవాళ తీర్పును వెలువరిస్తామని న్యాయమూర్తి ప్రకటించారు. తెలంగాణ డీజీపీ నియామకంపై నేడు హైకోర్టు తీర్పు. శివధర్ రెడ్డి నియామకం చట్టవిరుద్ధంగా జరిగిందని హైకోర్టులో సామాజిక కార్యకర్త ధన్ గోపాల్ పిటిషన్కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోన్లైన్ అందిస్తారు. సునీల్, శివధర్ రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ ధన్ గోపాల్ అనే వ్యక్తి హైకోర్టులో రెడ్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘంగా విచారించినప్పుడు కోర్టు ఈ రోజు తుది తీర్పు కూడా ప్రకటించే అవకాశం. ప్రధానంగా యూపీఎస్సీకి పంపేటువంటి జాబితా లిస్టులో కొంత ఆలస్యంగా పంపింది. సీనియర్ అధికారులను దృష్టిలో ఉంచుకోకుండా ఒక రాజకీయ పలుకుబడితోనే ఈ యొక్క డీజీపీ నియామకాన్ని, శివధర్ రెడ్డి నియామకాన్ని చేపట్టారంటూ కూడా ధన్ గోపాల్ తన పిటిషన్ లో మెన్షన్ చేయండి. సుప్రీంకోర్టు అనుమతి తీసుకోకుండా, అంటే యూపీఎస్సీ ద్వారా జాబితా పంపే విషయంలో సీనియర్ అధికారులు సివి ఆనంద్తో పాటు సౌమ్య మిశ్రా, శిఖా గోయల్ పేర్లను కూడా గతంలో యూపీఎస్సీకి పంపించడం జరిగింది. సుప్రీంకోర్టు అనుమతి కావాలంటూ జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి యూపీఎస్సీ పంపించడం జరిగింది. ఆలస్యంగా జాబితా పంపడంతో అనుమతి కావాలంటున్న యూపీఎస్సీ సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. దీంతో పాటు 9 నెలల క్రితమే ఒకసారి గత 2031 డీజీపీ ప్యానెల్ జాబితా యూపీఎస్సీ పంపే క్లారిఫికేషన్ పేరుతో ఆలస్యం చేసిందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. దీంతో పాటు ప్రస్తుతం డీజీపీ శివధర్ రెడ్డి నియామకం మొత్తం కూడా పూర్తిగా రాజకీయ పలుకుబడితోనే జరిగిందంటూ కూడా ధన్ గోపాల్ తన పిటిషన్ లో మెన్షన్ చేసింది. దానికంటే సీనియర్ అధికారులు ఉన్నప్పటికీ కూడా తాన్ని నియమించారంటూ కూడా అతని పిటిషన్ లో మెన్షన్ చేసింది. ఇరువాదల కోర్టు
ఈ రోజు తీర్పులు ప్రకటించే అవకాశం ఉంది. చూడాలి డీజీపీ ఇంకా దాదాపు మరికొన్ని రోజుల్లోనే అతని కాలం గడువు ఉన్న నేపథ్యంలో మరి నియామకం సంబంధించిన విషయంలో కోర్టు ఎలాంటి తీర్పు ప్రకటిస్తుందని మాత్రం సర్వత్రా ఆసక్తి ఎందుకని చెప్పవచ్చు. మరోవైపు డీజీపీ రేసులో ప్రస్తుతం అతని కంటే సీనియర్ గా ఉన్నటువంటి సివి ఆనంద్ తో పాటు చాలా మంది అధికారులు ఇందులో ఉన్నారు కాబట్టి మరి వారికి సంబంధించిన నెక్స్ట్ డీజీపీ ఎవరన్న దానిపై కూడా క్లారిటీ కూడా వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే ఈ రోజు శివధరెడ్డి నియామకం సంబంధించిన విషయంపై కూడా హైకోర్టు తుది తీర్పు కూడా ప్రకటించే అవకాశం. రైట్, థ్యాంక్ యూ సునీల్. పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొమరాడ మండలం కుమరికుంట గ్రామ పరిసరాల్లో మరోసారి గజరాజులు హల్చల్ చేశాయి. పంట పొలాల్లోకి చొచ్చుకుపోయి ఏనుగుల గుంపు రైతుల శ్రమను నాశనం చేశాయి. గ్రామానికి చెందిన రైతు శివన్ నాయుడు సాగు చేస్తున్న ఆనపకాయ, టమాటా, పామాయిల్ పంటలపైన గజరాజులు దాడి చేసి ధ్వంసం చేశాయి. దీంతో పచ్చగా ఉన్న పంటలను తొక్కేసి చెట్లను విరగొట్టి పొలాలను చిందరవందరగా మార్చాయి. నెలల తరబడి కష్టపడి పెట్టుబడులు పెట్టి పండించిన పంటలు నేలమట్టం కావడంతో రైతు శివని నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లారీ బ్యాగ్ చేయించేది అయిపోయింది కదా. అదే దానికంటే లారీ బ్యాగ్ చేయించేది అయిపోయింది కదా. హైదరాబాద్ బాలనగర్ విమల్ థియేటర్ దగ్గర ఉధృత పరిస్థితి తలెత్తింది. మీడియా కోసం రాజాసాబు షో వేశారు చిత్ర నిర్మాతలు. ఈ విషయం తెలుసుకుని విమల్ థియేటర్కు భారీగా చేరుకున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. థియేటర్ దగ్గర ఫ్యాన్స్ ఆందోళనకు దిగారు. థియేటర్ లోపలికి దూసుకెళ్లడంతో సిబ్బంది అడ్డుకున్నారు. నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు ప్రభాస్ ఫ్యాన్స్. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది ప్రస్తుతం శ్రీలంక తీరం వైపు వేగంగా దూసుకుపోతుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఇది తుఫానుగా రూపాంతరం చెందే అవకాశం ఉన్నట్లుగా పేర్కొంది. ప్రస్తుతం శ్రీలంకలోని పొట్టివిలుకు 250 కిలోమీటర్లు, చెన్నైకి 940 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ తుఫాను వాయువ్య దిశగా కదులుతోంది. ఇవాళ రాత్రి శ్రీలంకలోని పొట్టివిల్, ట్రంకోమలి మధ్య ఇది తీరాన్ని దాటవచ్చని అంచనా వేస్తుంది. ఇక దీని ప్రభావంతో 2 రోజుల పాటు
తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ తుఫాను ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ ప్రస్తుతం తీవ్ర ఉధృత పరిస్థితుల మధ్య కొట్టిమిట్టాడుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకొలడం, కరెన్సీ రియల్ విలువ గతంలో ఎన్నడూ లేనంతగా పడిపోవడంతో వ్యాపారులు, సామాన్య ప్రజలు తిరుగుబాటు పట్టారు. టెహ్రాన్లో ప్రస్తుతం పరిస్థితి అదుపు తప్పింది. ఆందోళనలు పతాక స్థాయికి చేరాయి. ఇక ఆర్థిక సమస్యలు, ఇరాన్ కరెన్సీ విలువ పడిపోవడంతో ఆందోళనలు వెలువెత్తుతున్నాయి. నిరసనకారులు భవనాలకు, కార్లకు నిప్పంటిస్తున్నారు. ఎటు చూసినా మంటలు, రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. ఇరాన్లోని 31 ప్రావిన్సులలోనూ తీవ్ర స్థాయిలో ఆందోళనలు రేకెత్తాయి. అధికార యంత్రాంగానికి వ్యతిరేకంగా పోరు మొదలైంది. డెత్ టు ఖమేనీ, డెత్ టు డిక్టేటర్ అంటూ నినాదాలు చేశారు. ఇరాన్లో ఇంటర్నెట్, టెలిఫోన్ సేవలు బంద్ అయ్యాయి. ప్రపంచంతో ఇరాన్ సంబంధాలు తెగిపోయాయి. ప్రస్తుతం జనజీవనం స్తంభించిపోయింది. టెహ్రాన్కు విమాన రాకపోకలు రద్దయ్యాయి. నిరసనకారులపైన హింస కొనసాగితే చూస్తూ ఊరుకోబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. జమ్హూరీ ఏరియాలో వేలాది మంది వ్యాపారులు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడంతో టెహ్రాన్ వీధులు రణరంగాన్ని తలపించాయి.